దేశ ఆర్థిక అభివృద్ధికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమని సింగరేణి క్యాలిస్ లేబర్ యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రామశెట్టి నరేందర్ తెలిపారు. సింగరేణి ఏరియాలోని KK5 గనిపై మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ గారికి, ప్రేమ్లాల్ గారికి, ఐఐటీసీ నాయకులు సంపత్ గారికి, రాజేందర్ గారికి, కుమ్రయ్య గారికి, ఐఐటీసీ మరియు ఏఐటీసీ ముఖ్యంగా మన కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నిన్న రాత్రి మన మాజీ ప్రధానమంత్రి ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి, అత్యంత కఠినమైన పేదరికంలో పుట్టి జేఎన్టీయూ విశ్వవిద్యాలయం లాంటి అంత పెద్ద యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ చేసి ఈ దేశానికి ఆర్థికంగా పరిపుష్టి చేయడంలో ఎంతో సేవలందించినటువంటి మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు నిన్న కాలం చేయడం జరిగింది. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ శాంతి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో మరి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటి ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఇతర దేశాల్లో తాకట్టు పెట్టి మనము దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితులు మారుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు వచ్చి అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు మరి ఎంతో ధైర్యం చేసి మరి ఒక అనుభూతులైన వ్యక్తి కావాలి, ఒక మేధావి కావాలి, ఆర్థికవేత్త ఈ దేశానికి అవసరమని గ్రహించి అప్పటికే మన్మోహన్ సింగ్ గారు ఐక్యరాజ్య సమితిలో ఆర్థికవేత్తగా పనిచేస్తున్నారు, RBI గవర్నర్గా కూడా పనిచేస్తున్నారు. అటువంటి మేధావైతేనే ఈ దేశము ఆర్థిక క్రమశిక్షణ వాడుతుందని ఒక ఆలోచనకు వచ్చి మరి మన్మోహన్ సింగ్ గారిని అప్పుడు ఆర్థిక మంత్రిగా చేయడంతో ఈ దేశము ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడి మనము అభివృద్ధి దిశగా పయనించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశ పురోభివృద్ధికి ఆనాడే మన్మోహన్ సింగ్ గారు విజయం వేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి అనుభూతులైన వ్యక్తి ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ అయితేనే ఈ దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందుతుంది, అన్ని రకాలుగా బీద మిక్కులకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతో మరి అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ఏరి కోరి దేశ ప్రధానిగా నియమించడం. వారు ప్రధానమంత్రిగా నియామకమైన తర్వాత పనికి ఆహార పథకం ఇవాళ మనము పల్లెలో చూస్తున్నాం. మరి అక్కడ చేసే పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప దార్శకుడు మహోన్నత నేత ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు. అంతే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మన సింగరేణి కాయలగడ్డ పరిశ్రమలోకి BIFLకి వెళ్ళిన తర్వాత మనకు దాదాపు 600 కోట్ల రూపాయలు గ్రాంట్గా అప్పుడు మన యూనియన్లన్నీ కలిసి పెద్ద దినప్రసాద్ గారి నాయకత్వంలో కావచ్చు, ఇతర AITC కావచ్చు, ఇతర సంఘాల నాయకులు అందరూ కలిసి మా సింగరేణి కాయలగడ్డ పరిశ్రమ కాదు, మీకు ఒక అవకాశం ఇస్తే మేము లాభాలు తీసుకొస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కలిస్తే దాదాపు 600 కోట్ల రూపాయలు గ్రాంట్గా చెల్లించి మన సింగరేణి పునర్జీవానికి కూడా జీవం వేసినటువంటి పోషించినటువంటి గొప్ప నాయకుడు మరి అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కూడా లోక్సభలో బిల్లు ఆమోదపోయిన తర్వాత రాజ్యసభకు వచ్చినాక రాజ్యసభలో మనకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉన్నది కాబట్టి ఇతర పార్టీలందరూ కూడా అడ్డుకుంటా ఉంటే ప్రధానమంత్రి హోదాలో మరి రాజ్యసభలో కూడా మన బిల్లును పాస్ చేయించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కూడా కీలకంగా మారిన వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మరి వారు కాలం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈ దేశము ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు 10 సంవత్సరాల పాలనాస్థానం బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా 9% GDP మనం సాధించలేదు, ఎప్పుడు కూడా 8% మన GDP దాటలే. కానీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అప్పుడే మన భారతదేశ GDP 9% చేరుకొని ప్రపంచ పటంలో ప్రపంచ అగ్రదేశాల మరి పక్కన నిలబడ అంటే అంత గొప్ప స్థాయిలో ఆయన పనిచేసింది కాబట్టి, ఆయన సేవించింది కాబట్టి ఇవాళ మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి మిత్రులారా మరి వారి ఆత్మకు శాంతి చేకూరే ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించాలని అందరూ కోరుతున్నాం. ఈ మాజీ ప్రధాని మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాజీ ప్రధాని గారు దేశానికి ఎన్నో సేవలు చేసి నైట్ 10 గంటలకు చనిపోయినారు. కావున దేశం మొత్తం దిగ్బంధి గురి కావాల్సిన అంత గొప్ప నాయకుడిని కోల్పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్.
సో ఆయన కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.